ప్రాజెక్టు పేరిట కేసీఆర్ గారు 1 లక్ష కోట్ల రూపాయల డబ్బుల్ని ఖర్చు పెట్టినారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిన కంపెనీ ఎవరు, ఆ కంపెనీ చేసినటువంటి లావాదేవీలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ నివేదిక తయారైనప్పటి నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7, 2024 దాకా 23 దాకా మొత్తం అంశాల మీద సిబిఐ విచారణ జరిపించమని ఒక సింగిల్ లైన్ ఉత్తరం రాస్తే సిబిఐ ఈపాటికి విచారణ దాదాపు ముగించేది 2.5 ఏళ్లలో. అట్లా చేయకుండా కాళేశ్వరం మీద ఒక పీసీ ఘోష్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ నివేదికకు 3 నెలలు 6 నెలలు సమయం పెంచి 2 సంవత్సరాల సమయాన్ని వృధా చేసి ఆ తర్వాత తీసుకుపోయి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకునేలాగా సహకరించినటువంటి పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు.